నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వివేకానంద గారి హత్య కేసులో దస్తగిరి గారు అయితే ఇప్పుడు మళ్ళీ సిజేఐకి అయితే మళ్ళీ లేఖ రాశారు. సో అసలు ఏం రాశారు, ఏంటి, ఈ అంశాన్ని మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు దస్తగిరి తను చాలా వ్యాఖ్యలు అయితే చేయడం జరుగుతుంది. మనం తను బెయిల్ మీద బయటకు వచ్చినప్పటి నుంచి చాలా అంటే రాజకీయాల్లోకి వస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి పైనే పోటీ చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ లేఖలు రాశారు. సో దీన్ని అసలు ఎలా చూడాలి సార్? ఇంకెన్ని మలుపులు తిరగబోతుంది? అంటే ఇక్కడ ఎన్నికల ముందు మీరు జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు నాకు హామీ ఇవ్వటం కూడా జరిగింది. మీరు ఆయన చంపేసేయండి, మనమే అధికారంలోకి వస్తున్నాం, మిమ్మల్ని రక్షిస్తాము, మీ మీద ఎలాంటి అభియోగాలు రాకుండా చూసుకుంటాం, అధికారం అందే కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పారు అని చెప్పి ఇప్పుడు దస్తగిరి బయటపడి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే అతను కారాగారంలో ఉన్న సందర్భంగా మరి ఎవరైతే నేరంలో ఉండి ఈరోజు కారాగారంలో ఉన్నాడో వాళ్ళ అబ్బాయి గారు డాక్టర్ విషయంలో వచ్చి కలిసి 20 కోట్ల రూపాయలు నీకు ఇస్తాము, ఇది వీళ్ళకి సంబంధం లేదు, ఫలానాళ్ళకి సంబంధం ఉందని చెప్పారని చెప్పని కూడా అతను చెప్తా ఉన్నాడు. అలాగే నాకు ప్రాణహాని ఉంది అని అంటున్నాడు. అదేవిధంగా రేపు జడ శ్రావణ్ గారి పార్టీలో అతను పోటీ చేయబోతున్నాడు పులివెందుల్లో. ఇప్పుడు అతను అన్ని విధాల అతని మీద సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగించారు. అతను అప్రూవర్గా మారిన తర్వాత, అంటే అప్రూవర్గా మారారంటే నేరం అంగీకరించడమే కదా, ఆ నేరం అంగీకరించాడు అతను. ఫలానా వాళ్ళు నన్ను ప్రోత్సహించారు, ఫలానా వాళ్ళ వల్ల ఇలా చేశానని చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు దాకా వాడు చెప్పింది ఒక ఎత్తు, ఇతను చెప్పింది ఒక ఎత్తు అయిపోయింది. సునీత గారు చెప్పేదానికి ఇతను చెప్పేదానికి దగ్గర సంబంధాలు కనపడతా ఉన్నాయి. అట్లాగే సాక్షి పత్రికలో ప్రముఖంగా మొదటి పేజీలో చాలా వివరంగా ఈ అబ్బాయి చేతిలో గొడ్డలు పట్టుకొని వేసి వాళ్ళు ఒక కథనం ప్రచురించడం కూడా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా చేశారు అని చెప్పని ఆయన చంద్రచూడ్ గారికి, వారికి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి గారికి పంపించడం కూడా జరిగింది. వివిధ కొంతమందికి కూడా మరి ఎవరెవరికి పంపించాడనేది చెబుతున్నాడు. ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి, అట్లా అందరికీ దాని గురించి వివరాలతో కూడింది పంపించాడు. అంటే ఇదంతా భారతి గారి ఆధ్వర్యంలోనే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి తెలిసి ఆయన ప్రోత్సాహంతో ఈ హత్య జరిగిందని చెప్పని ఈరోజు చాలా బలంగా చెబుతున్నాడు దస్తగిరి. అయితే నేను చూస్తున్నట్టయితే అక్కడ కౌన్సిలర్ అయిన రాజశేఖర్ రెడ్డి అనే అతను కూడా వాళ్ళ వైఫ్ని బెదిరించడానికి కూడా వార్తలు వస్తున్నాయి. అంటే తన్నే చెప్పారు, ఇలా బెదిరిస్తున్నారు, బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు అని చెప్పేసి. మరి ఇప్పుడు తిన్న పరిస్థితి ఎలా చూడాలి సార్? ఎందుకంటే కుటుంబ సభ్యులకే అక్కడ రక్షణ లేని పరిస్థితి. సో బయటకు వచ్చి ఇలాంటి అన్ని మాట్లాడుతుంటే మరి తిన్న పరిస్థితి ఎలా చూడాలి సార్ అసలు? అంటే ఇక్కడ ఏమవుతుందంటే అమ్మా, మామూలుగానే అక్కడ ఆ పులివెందులు కావచ్చు, కడప జిల్లాలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చాలామంది చేయరు. రెండోది, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అభియోగాలు వాళ్ళ మీద మేపబడుతూ అన్ని వేళ్ళు అవినాష్ రెడ్డి గారికి, భాస్కర్ రెడ్డి గారికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వారి సతీమణి భారతిరెడ్డి గారు వీళ్ళు చూపిస్తున్న సందర్భంలో ఈ జరుగుతున్న పరిణామాలు కనుక ఏదన్నా ఇతను అప్రూవల్గా మారి బయటకు వచ్చి ఉన్నాడు కాబట్టి ఇతనికి ఏదన్నా ప్రాణహాని జరిగితే ఇంకా ఎక్కువగా వాళ్ళే ఇబ్బంది పడిపోతారు. అందువల్ల బెదిరిస్తున్నారు, వాళ్ళు భార్యను బెదిరిస్తున్నారు. కాబట్టి ఇతను ఇంకొంచెం రాడు తేలుతూ ఉన్నాడు. వాళ్ళు చర్యకి ఇతను ప్రతిచర్యలుగానే భావించాలి మనం. అంటే ఇతను ఏ క్వశ్చన్ కూడా లొంగట్లేదు. ఇందాక నేను చెప్పాను మీకు, సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగిస్తున్నారు. అయినా సరే దేనికి ఇతను లొంగట్లేదు. ఇతను మరి అక్కడ జరిగింది ఇతనే హంతకుడిగా సిబిఐ వాళ్ళు కూడా నిర్ధారించారు కాబట్టి మామూలుగా గొడ్డలు ఎక్కడ కొన్నాము, ఎవరు జరిగింది, ముందు ఎవరు గొడ్డలు పోటు వేశారు, అన్ని వివరాలు అతను చెప్తున్నాడు కాబట్టి సహజంగానే మరి అతనే హంతకుడిగా అందరూ భావిస్తున్నారు కాబట్టి అతను చెప్పే దాంట్లో కొంత నిజం ఉందని మనం భావించాలి. అవతల వాళ్ళు ఇప్పుడు నిన్నదా మొట్టమొదటి ఏం చెప్పారు, అది గుండెపోటు అన్నారు, తర్వాత రక్తపు వాంతులు అన్నారు, ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నారు. అంటే ఒకదానికి పొంతం లేకుండా ఒక 6 గంటల సమయంలోనే
కథనాలన్నీ మార్చేశారు. ఉమ్, ఆ తర్వాత వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిన్న సునీత గారు కూడా ప్రశ్నించారు కదా, ఉమ్, నీకు గొడ్డలి పూటని ఎలా తెలిసింది, వైద్యులు ధృవీకరించకుండానే నువ్వు ఎలా చెప్పావు, ఎన్ని పోట్లు పడ్డాయి, ఎన్నిసార్లు గొడ్డలతో నరికారు, బాత్రూమ్ నుంచి మామూలుగా బెడ్రూమ్లోకి ఎలా తీసుకొచ్చారు, బెడ్రూమ్ నుంచి బాత్రూంలోకి ఎలా, ఈ అన్ని వివరాలు ఎలా చెప్పగలిగావు, ఉమ్, పోసగుచ్చినట్టుగా జరిగింది నీ కళ్ళ ముందు జరిగినట్టుగా నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు, ముందే నీకు తెలిసినప్పుడు నాకు ఎందుకు చెప్పలేదు, ఉమ్, ఇవన్నీ సునీత గారు ప్రశ్నిస్తూ ఉన్నారు కదా. దానికైతే సమయం సందర్భం అయితే లేదు కదా. ఉమ్, ఇప్పుడు అతను చెప్పిన దానికి మరి వీళ్ళు చెప్పేదానికి ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు వివరించిన దానికి కలిసిపోతానే ఉన్నాయి కదా. ఉమ్, కాబట్టి ఇంకా బలం చేకూరుతూ ఉంది వాళ్ళ మీద. ఇప్పుడు అందరూ ఈరోజు అంతకుముందు జరిగినప్పుడు కొంతమంది నిజమే అనుకొని వీళ్ళు ప్రచారం చేసిన దానికి నమ్మి రాజకీయంగా లబ్ధి పొందిన మాట వాస్తవం. అవును సార్. కానీ ఆ ప్రాంత ప్రజలందరికీ తెలుసు ఎవరి వల్ల అతను చనిపోయాడు, దీనికి కారకులు ఎవరు అని చెప్పని. ఉమ్, అయినా సరే వాళ్ళు భయం కొద్దీ ఆ కుటుంబం ముఖ్యమంత్రి కాబోతున్నాడు మనకెందుకులే అనే ఉద్దేశంతో కూడా మిగిలిన వాళ్ళందరూ గమ్మున కూర్చున్నారు, ఎవరేం మాట్లాడలేదు. ఉమ్, ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు ఒక్కోళ్ళు. ఉమ్, అంటే భయపడుతున్నారు. ఉమ్, మొన్నటిదాకా భయపడ్డారు, ఇప్పుడు భయాన్ని వీడి ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చే పరిస్థితి చివరికి పులివెందల్లో కూడా కనపడతానే ఉంది రైట్ సార్. రోజు రోజుకి. ఎందుకంటే ఆ రోజు లబ్ధి పొందాడు, రేపు పొద్దున బాబాయ్ గారికి ఇలా జరిగింది, రాష్ట్రానికి ఇలా జరుగుతుంది, మన ప్రాంతంలో ఉన్న అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించి మరి గేటు కొట్టుకుపోయిన తర్వాత ఉమ్, మనకే దిక్కు లేదు, ఎవరి గురించి పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని మనకేదో న్యాయం చేస్తాడు రాజశేఖర రెడ్డి గారి లాగా అని చెప్పని భావించారు. రైట్. కానీ ఈరోజు ఆ భ్రమలు తొలగిపోయాయి వాళ్ళకి. ఉమ్, జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకున్న తర్వాత ఈయన రాష్ట్రానికి ఏం ఉపయోగం లేదు, ఆయన సొంత సంస్థలకి స్వప్రయోజనాలకు తప్ప ప్రజల గురించి కానీ ఆ ప్రాంత ప్రజల గురించి కానీ ఉమ్, తన నియోజకవర్గ ప్రజల గురించి కానీ ఉమ్, ఈయన పట్టించుకున్న దాఖలాలు లేవు, ఉపయోగం ఏం లేదు, ఉమ్, దీనివల్ల మనం ఇంకా అధోగతి పాలవుతాము, వలస పక్షులం అవుతామని చెప్పనే భావంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు కూడా ప్రజలందరూ కూడా ఈ ఉన్న ప్రభుత్వం మీద, ముఖ్యంగా ఇది స్థానిక శాసనసభ్యుల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఫల్యంగానే భావిస్తున్నారు అందరూ. రైట్ సార్. అంటే ఇప్పుడు దస్తగిరి చేస్తున్న ఈ వ్యాఖ్యల చర్యల వల్ల జగన్మోహన్ రెడ్డి గారి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది సార్? అంటే తదుపరి చర్యలు ఎలా ఉంటాయి, ఆయన ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు అంటే చాలా ధైర్యంగా మళ్ళీ తిరిగి నేనే అధికారంలోకి వస్తాను అని ఏ ధైర్యంతో ఉండాలనేది అర్థం కాని పరిస్థితి. ఉమ్, మేకపోతు గాంభీర్యమా, లేకపోతే అతని దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు ఏంటి, ఉమ్, దేన్ని నమ్ముకొని ఎన్నికలకు వెళ్ళబోతున్నాడు, ఉమ్, ఇంతమంది ఇన్ని వర్గాల వారు, ఇన్ని ప్రాంతాల వారు, ఇన్ని మతాల వారు అతని మీద వ్యతిరేకంగా ఉన్న సందర్భంగా ఏ ధైర్యంతో నేను మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాను, 175కి 170 వస్తాయి అని చెప్పని చెప్పుకుంటున్నాడు. రెండోది భయపడుతున్నాడు అనటానికి అభ్యర్థుల మార్పు అనేది ఒకటి స్పష్టంగా కనపడతా ఉంది. ఉమ్, రెండోది ఈ రోజు వరకు కూడా సగం మంది అభ్యర్థులను కూడా ప్రకటించలేకపోయాడు, అవును సార్. ఇన్ని విడతలు కూడా. ఉమ్, మరి ఇవన్నీ చూసుకున్న తర్వాత ఓటమి భయం అనేది ఆయనకు స్పష్టంగా కనపడుతుందని తొలిసారిగా తిరుపతిలో జరిగిన చర్చా వేదికలో సందర్భంగా ఆయన నోటేమంటే ఆయన రావడం కూడా జరిగింది. అవును సార్. ఇవన్నీ దేనికి సంకేతాలు అని చెప్పి కనపడతా ఉంటే ఓటమికి సంకేతాలు అని చెప్పి అర్థమైపోతా ఉంది. రైట్ రైట్ సార్. చూడాలి ఈ ప్రభావం, మరి అతను ఏం చర్యలు తీసుకుంటాడు, దీని మీద దస్తగిరి మీద ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది కాలమే నిర్ణయించాలి. నాకు తెలిసి 15-16 తారీఖుల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్లు రాబోతున్నాయి. కాబట్టి ఉమ్, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేంద్రం ఎన్నికల సంఘం చేతిలోకి, అది ఎన్నికల సంఘం చేతిలోకి వెళ్ళిపోతుంది, కేంద్రం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో. ఉమ్, కాబట్టి కొంతవరకు వీళ్ళ దౌర్జన్యాలకి, వీళ్ళు జరిగే కార్యక్రమాలకి అడ్డుకట్ట